హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ రేస్. ఈ వీడియోలో మనం నెంబర్ ర్యాంకింగ్లో ఉన్న నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ టూ పర్సన్స్, అంటే ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కౌంటింగ్ ఏ విధంగా చేస్తామో అనేది నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ ఏ కండిషన్స్ వస్తాయి. కండిషన్స్ చూడమ్మా. పొజిషన్ ఆఫ్ టూ పర్సన్స్ ఫ్రమ్ ది ఎయిదర్ ఎండ్స్. ఒక పర్సన్ యొక్క పొజిషన్ బోత్ ఎండ్స్ నుంచి మెన్షన్ చేసినప్పుడు మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఎయిదర్ ద కేస్ ఈజ్ ఓవర్లాపింగ్ ఆర్ నాట్ ఓవర్లాపింగ్. ఎలా ఐడెంటిఫై చేస్తారండి? బోత్ పర్సన్స్ యొక్క బోత్ సైడ్స్ అనే న్యూమరికల్ ఏదైతే ఉందో అది టోటల్ కన్నా ఎక్కువగా ఉంది అంటే కండిషన్ ఏమవుతుందంటే పక్కాగా ఓవర్లాప్ అవుతుందండి. నీకు ఓవర్లాపింగ్లో నీ కౌంటింగ్ అనేది ఏమవుతుందండి? మినిమం నెంబర్ వస్తుంది. ఓవర్లాపింగ్లో నీ కౌంటింగ్ అనేది మినిమం నెంబర్ కౌంట్ వస్తుందండి. అదే ఏ ప్లస్ బి బోత్ సైడ్స్ యొక్క న్యూమరికల్ వాల్యూ టోటల్ వాల్యూ కన్నా తక్కువ ఉంది అంటే నీకు వచ్చే వాల్యూ ఏమవుతుందండి? మ్యాక్సిమం అవుతుంది. మ్యాక్సిమం వచ్చే కండిషన్ ఏంటన్నా నాన్ ఓవర్లాపింగ్ కండిషన్ అవుతుంది, నాట్ ఏ ఓవర్లాపింగ్ కండిషన్ అవుతుంది. సో ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఏదర్ ఓవర్లాపింగా నాట్ ఓవర్లాపింగా. తర్వాత పొజిషన్ ఆఫ్ ఏ థర్డ్ పర్సన్. ఒక థర్డ్ పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఫ్రమ్ ది ఎయిదర్ ఎండ్ ఆఫ్ ది రో నుంచి ఇవ్వచ్చు థర్డ్ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్, బోత్ ది ఎండ్ ఆఫ్ రో నుంచి ఇవ్వచ్చు, అంటే ఏదైనా ఎండ్ ఆఫ్ రో నుంచి ఇవ్వచ్చు. లేకపోతే విత్ రెస్పెక్ట్ టు ది ఎయిదర్ ఆఫ్ ది టూ పర్సన్స్ బిట్వీన్ హూమ్ హీ షీ ఆర్ షీటింగ్ అన్నాడండి. అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఒక పొజిషన్ మెన్షన్ చేసిన పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళు రిఫరెన్స్ చేసుకొని కూడా థర్డ్ పర్సన్ గురించి డిస్కస్ చేయొచ్చు. ఎయిదర్ డైరెక్ట్గా ఎండ్స్ గురించి డిస్కస్ చేయొచ్చు, లేకపోతే ఆల్రెడీ పొజిషన్తో కన్ఫర్మ్ అయిన పర్సన్స్ యొక్క పొజిషన్తో కూడా కంపేర్ చేయొచ్చు అండి. సో మీకు క్వశ్చన్లో ఈజీగా అర్థమవుతుంది. చూడండి అన్న, ఇఫ్ దెర్ ఆర్ 50 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్, సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 50. The rank of Ram is 6th from bottom and rank of Vasu is 13th from top. Sita's rank is exactly middle of both Ram and Vasu's rank. Then what is the Sita's rank from the top? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూడండమ్మా. The total number of students are 50. Out of these 50, Ram is 6th from bottom. అంటే రామ్ కింద ఉన్న నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ చూస్తే హీఈస్ ఎగ్జాక్ట్లీ 6th అంటే కింద 5 మెంబర్స్ ఉన్నట్టండి. అండ్ దెర్ ఇస్ అన్ అదర్ పర్సన్ వాసు ఈజ్ 13th ఫ్రమ్ టాప్. సో వాసు 13th ఫ్రమ్ టాప్ అంటే వాసు పైన మనకి 12 మెంబర్స్ ఉన్నారు. ఆ పర్సన్స్ని ఎక్స్క్లూడ్ చేశానండి. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ సీతాస్ ర్యాంక్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ బోత్ ది పర్సన్స్ అన్నాడు. చూడండి, అవుట్ ఆఫ్ 50 ఇంక్లూడింగ్ రామ్ 6 and including Vasu 13. 13 plus 6 is equal to 19. 50 minus 19, there is a 31 persons are there. So between there is a 31 persons. 31 మంది ఉన్నారండి. సో ఈ అవుట్ ఆఫ్ దీస్ 31 persons, there is a person Sita is exactly between both the persons. సో ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అంటే జాగ్రత్తగా చూడండి అమ్మా. సో బిట్వీన్ వాసు అండ్ దీస్ పర్టికులర్ పర్సన్ సీత there is a 15 persons. అండ్ బిట్వీన్ రామ్ అండ్ సీత దెర్ ఇస్ ఏ 15 పర్సన్స్. ఎందుకంటే ఓవరాల్గా 31 మెంబర్స్ ఉన్నప్పుడు సీత ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఉంది కాబట్టి. సో దట్ ఈస్ ద ఎంటైర్ అరేంజ్మెంట్. నౌ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద సీతాస్ ర్యాంక్ ఫ్రమ్ టాప్? సీతా ర్యాంక్ టాప్ నుంచి ఎంత అన్నాడు? జాగ్రత్తగా చూడమ్మా, సీతాని ఇంక్లూడ్ చేయాలి. 12 పర్సన్స్, 13 ప్లస్ 15, 13 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 28. అండ్ సీతాస్ ర్యాంక్ ఫ్రమ్ టాప్ అంటే ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 29th. సో అబోవ్ సీత 28 పర్సన్స్ ఉన్నారు, బట్ మనం సీతా ర్యాంక్ కావాలి కాబట్టి యు మస్ట్ ఇంక్లూడ్ సీత ఇన్ దీస్ 28. కాబట్టి టాప్ నుంచి ర్యాంక్ అడిగితే నువ్వు ఆన్సర్ ఏం పెడతావండి? 29th ర్యాంక్ అని చెప్తామండి. నెక్స్ట్ వన్, ఇన్ ఏ క్యూ ఏ ఈజ్ 10th ఫ్రమ్ ఫ్రంట్. ఏ ఈజ్ 10th ఫ్రమ్ ఫ్రంట్. ఏ ఈజ్ 10th ఫ్రమ్ ఫ్రంట్ అంటే ఏ పైన 9 మెంబర్స్ ఉన్నారు. బి ఈజ్ 25th ఫ్రమ్ బిహైండ్. బి ఈజ్ 25th ఫ్రమ్ బిహైండ్ అండ్ సి ఈజ్ జస్ట్ మిడిల్ ఆఫ్ ది 2 అన్నాడండి. ఒకసారి చూడమ్మా, బికి బిహైండ్ ఎంతమంది ఉన్నారండి? 25 మెంబర్స్. ఒకసారి చూడమ్మా, బిహైండ్ అంటే వెనకాల ఉన్నారు. బి ఈజ్ 25th ఫ్రమ్ బిహైండ్ అన్నాడు కాబట్టి బి వెనకాల ఎంతమంది ఉన్నారండి? 24 మెంబర్స్ ఉన్నారు. ఏ ముందు ఎంతమంది ఉన్నారండి? 9 మెంబర్స్ ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అండి? 50 మెంబర్స్. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా, మిడిల్ కౌంట్ ఐడెంటిఫై చేద్దాం. మిడిల్ కౌంట్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే చూడండి, 24 ప్లస్ 1 వాల్యూ ఎంత అండి? 25. 9 ప్లస్ 1 వాల్యూ ఎంత అన్న? 10. అంటే 35 అనేది 50లోంచి తీసేయండి. తీసేస్తే మీకు ఎంత వస్తుందమ్మా? 15 వస్తుంది. ఎగ్జాక్ట్గా ఎంత వస్తుందమ్మా? 15 వస్తుంది. అంటే అర్థమంటే చూడండమ్మా,
ఎగ్జాక్ట్గా సి అనేవాడు మిడిల్ పొజిషన్లో ఆక్యుపై చేశాడు కాబట్టి సి పైన 7 ఉంటారు, సి కింద ఎంతమంది ఉంటారండి 7 ఉంటారు, ఎందుకంటే సి ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ దట్ పర్సన్ కాబట్టి. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, వాట్ ఈస్ ద పొజిషన్ డస్ సి ఆక్యుపైస్ ఫ్రమ్ ది ఫ్రంట్ అన్నాడండి. ఫ్రంట్ నుంచి సి యొక్క పొజిషన్ ఏది ఆక్యుపై చేశాడు, జాగ్రత్తగా చూడన్నా. ఇది ఆల్రెడీ కౌంటింగ్ మొత్తం ఎంత అని చెప్పండి, 10 మెంబర్స్ కదనన్నా. 10 + 7 ఎంతనన్నా 17. క్వశ్చన్ ఏమన్నాడు, సి పైన 17 మెంబర్స్ ఉన్నారు, సి పొజిషన్ కూడా కావాలి కాబట్టి హీ ఈజ్ ఎగ్జాక్ట్లీ 18th ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ నుంచి ఏ పొజిషన్లో ఉన్నాడండి, 18th పొజిషన్లో ఉన్నాడు. చూడండి అమ్మా బిట్వీన్ కేసెస్ ఎలా చెప్తున్నాను అనేది. నెక్స్ట్ వన్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ ఏ సెక్యూర్డ్ 20th ర్యాంక్ ఫ్రమ్ ది టాప్. ఏ ర్యాంక్ అనేది టాప్ నుంచి 20th ర్యాంక్ అండి, అంటే ఏ పైన ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది 19 మెంబర్స్. సి సెక్యూర్డ్ 15th ర్యాంక్ ఫ్రమ్ బాటమ్. సి సెక్యూర్డ్ జాగ్రత్తగా చూడండి అన్న, ర్యాంక్ ఎంత వచ్చిందండి, సి యొక్క ర్యాంక్ కింద నుంచి 15th ఫ్రమ్ బాటమ్, 15th ర్యాంక్ కాబట్టి ఎగ్జాక్ట్గా సి కింద 14 మంది ఉన్నారండి. The number of persons who secured rank between A and B, the number of ranks between A and B, and the same as the number of persons who acquired the rank between B and C. అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ బిట్వీన్ ఏ అండ్ బి అండ్ బి అండ్ సి ఈజ్ ఈక్వల్ అంటే బి ర్యాంక్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఏ అండ్ సి అనే స్టేట్మెంట్ నీకు అర్థం కావాలండి. జాగ్రత్తగా చూడమ్మ. తర్వాత అన్నాడు, ఇఫ్ ఏ అండ్ సి ఇంటర్చేంజ్ దర్ పొజిషన్, సి ర్యాంక్ బికమ్ 25th ఫ్రమ్ బాటమ్, డి ర్యాంక్ ఈజ్ 10th పొజిషన్ ఏ హెడ్ ఆఫ్ బి, దెన్ వాట్ డస్ ద డి ఆక్యుపై ఫ్రమ్ ది టాప్ అని చెప్పాడు. జాగ్రత్తగా చూడండి అన్న, ఇప్పుడు కండిషన్లో బి అనేవాడు మధ్యలో కూర్చున్నాడంటే నాకు టోటల్ వాల్యూ తెలిస్తేనే బిట్వీన్ కండిషన్ తెలుస్తుంది, కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ నేను తీసుకోలేనండి. తర్వాత ఏమన్నాడు, ఇఫ్ ఏ అండ్ సి ఇంటర్చేంజ్ దర్ పొజిషన్స్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అన్న, ఇప్పుడు ఏ అండ్ సి అనేవాడు ఇంటర్చేంజ్ చేసుకుంటే ఏ అనేవాడు ఎక్కడ వస్తాడు, సి అనేవాడు ఎక్కడ వస్తాడు. సి ర్యాంక్ బికమ్ 25th ఫ్రమ్ ది బాటమ్. సి ర్యాంక్ 25th ఫ్రమ్ బాటమ్ అంటే సి కింద ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అండి, 24 మెంబర్స్. సో 24 మెంబర్స్. పాయింట్ నెంబర్ 1, సి ర్యాంక్ ఈస్ 25th ఫ్రమ్ బాటమ్, డి ర్యాంక్ ఈస్ 10th పొజిషన్ ఏ హెడ్ ఆఫ్ బి. బి గురించి తెలిస్తేనే డి అని చెప్పగలవు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అన్న, సి కింద 24 ఉంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు నాన్న, 14. అంటే ఏతో ఇంక్లూడ్ చేస్తే నాకు ఎంతమంది ఉన్నట్టు, 10 మెంబర్సే ఉన్నట్టు. ఏని ఇంక్లూడ్ చేస్తే 10 మెంబర్సే ఉన్నట్టు. బట్ బిట్వీన్ కావాలి కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా, 9 అవుతుంది. సేమ్ ఇటువంటి మోడలే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. జాగ్రత్తగా చూడండి అన్న, సి కింద 24 ఉండాలి, ఈ సి కింద 24 ఉండాలి, ప్రీవియస్ సి కింద 14 మంది ఉన్నారంటే ఈ పర్టికులర్ పర్సన్ని ఇంక్లూడ్ చేసుకుంటే నీకు టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉంటారమ్మా, 10. నాకు బిట్వీన్ కౌంట్ కావాలి కాబట్టి వాల్యూ ఎంత అవుతుందండి, 9 అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా, బిట్వీన్ వాల్యూ 9 అవుతుంది అంటే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఈ పర్టికులర్ పొజిషన్లో ఎవరున్నట్టు, బి ఉన్నట్టు. అంటే బి పైన ఎంతమంది ఉన్నారు చూడండమ్మా, బి ఈ గ్యాప్లో ఎంతమంది ఉన్నారు, అంటే ఎంత అవుతుంది, +4 అవుతుంది. బీతో పాటు 1 పర్సన్ కాబట్టి అప్పుడు టోటల్ కౌంట్ ఏమవుతుందమ్మా, 9th అవుతుంది. చూడండమ్మా లైన్ టు లైన్ ఎలా డిఫైన్ చేశాను. తర్వాత ఏమన్నాడు, ఇప్పుడు ఎప్పుడైతే బి ర్యాంక్ వచ్చేసిందో డి ర్యాంక్ ఈస్ 10th పొజిషన్ ఏ హెడ్ ఆఫ్ బి అండి. ఏ హెడ్ ఆఫ్ బి అంటే 10th పొజిషన్ అంటే జాగ్రత్తగా చూడండి అన్న, ఏమన్నాడు 10th పొజిషన్ కాబట్టి. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఆల్రెడీ వీడి పైన 4 ఉన్నాయి, వీడితో 5 అయ్యింది. తర్వాత చూడమ్మా 6, 7, 8, 9, 10th పొజిషన్. ఈ 10th పొజిషన్లో ఎవరున్నారండి, డి ఉన్నారండి. జాగ్రత్తగా చూడండి అన్న. తర్వాత ఏమన్నాడు, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ డస్ డి ఆక్యుపై ఫ్రమ్ ది టాప్ నుంచి హెడ్ ర్యాంక్ ఎంత అన్నాడు. జాగ్రత్తగా చూడండి అన్న, ఏ పైన ఆల్రెడీ ఎంతమంది ఉన్నారమ్మా, 19 మంది. ఈ 19 మందిలో జాగ్రత్తగా చూడండి, 1, 2, 3, 4, 5 తీసేస్తే ఈ పైన ఎంతమంది ఉన్నట్టు అవుతుందండి, 14 మెంబర్స్ ఉన్నట్టు అవుతుంది. ఆ పైన ఎంతమంది ఉన్నారమ్మా, 14 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంక్ డస్ డి ఆక్యుపై ఫ్రమ్ ది టాప్ అంటే 14+1 ర్యాంక్ ఎంత అవుతుందండి, 15th ర్యాంక్ అవుతుంది. సో ర్యాంక్ ఎంత అవుతుందమ్మా, 15th ర్యాంక్ అవుతుంది. చూడండి అమ్మ, క్వశ్చన్
ఎంత పెద్దది ఉండే దానికన్నా లైన్ టు లైన్ని మనం ఎలా చేస్తున్నామో నువ్వు అబ్జర్వ్ చేస్తే నువ్వు ఆప్షన్ని 15th అని ఈజీగా చూస్ చేసుకోగలవు. ఈజీ అని ఎందుకు అంటున్నానంటే నేను క్వశ్చన్ లైన్ టు లైన్ అడుగుతున్నాను, మొత్తం చదివేసి టైం వేస్ట్ చేయలేదండి. లైన్ టు లైన్ ప్రతి కండిషన్ని తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసి ఆప్షన్ పెడుతున్నానండి. మనకి ఏదైనా ఒక క్వశ్చన్ ఈజీ అని ఎప్పుడో తెలుస్తుందంటే మనకు క్వశ్చన్ అర్థం అవ్వాలండి. అర్థమైన డేటా ఏదైతే ఉందో దాన్ని మనం రిప్రజెంట్ చేయగలిగితే నీకు ఆటోమేటిక్గా క్వశ్చన్ అనేది ఈజీగా అవుతుంది. నెక్స్ట్ వన్, among a group of students who are standing in a row, Ravi is 12th from left end. Ravi is 12th from left end అంటే లెఫ్ట్లో 11 మెంబర్స్ ఉన్నారు. రమేష్ ఈజ్ 10th ఫ్రమ్ రైట్ ఎండ్. రమేష్ ఈజ్ 10th ఫ్రమ్ రైట్ ఎండ్. రైట్లో రమేష్ రైట్లో ఎంతమంది ఉన్నారండి? 9 మెంబర్స్ ఉన్నారు. ఇఫ్ దెర్ ఆర్ 8 స్టూడెంట్స్ బిట్వీన్ దెమ్, హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ ఏ రో అన్నాడండి. ఇఫ్ 8 స్టూడెంట్స్ బిట్వీన్ దెమ్ అన్నాడు, జాగ్రత్తగా చూడండి అన్న. ఇఫ్ 8 స్టూడెంట్స్ బిట్వీన్ దెమ్ అంటే జాగ్రత్తగా చూడండి, ఈ కండిషన్ అనేది నాట్ ఏ ఓవర్లాప్ కండిషన్ అవుతుంది. నాట్ ఏ ఓవర్లాప్ కండిషన్లో మనకి వాల్యూ ఎప్పుడు ఏమొస్తుందండి? మ్యాక్సిమం వస్తుంది. సార్ మీరు ఎలా చెప్పేశారంటే నువ్వు ప్రైమరీగా ఏ వాల్యూ తీసుకున్నావో అది బిట్వీన్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే మనకి 2 కేసెస్ వస్తాయి, మ్యాక్సిమం వస్తుంది, మినిమం వస్తుంది. మ్యాక్సిమం కౌంట్ కావాలంటే నీ ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? రవితో పాటు 12, రమేష్తో పాటు 10, బిట్వీన్లో 8 కాబట్టి నీ టోటల్ ఆన్సర్ ఎంత అవుతుందండి? 30 అవుతుంది. బట్ మీరు ఆప్షన్ 30 అని పెట్టుకోకూడదమ్మా. మీకు ఆప్షన్ కంపల్సరీగా కెనాట్ బి డిటర్మైన్ ఇస్తాడు. ఎందుకంటే చూడండమ్మా, కండిషన్ ఏమైనా మెన్షన్ చేశాడంటే రవి ర్యాంక్ 12th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి, ఇది రవి తీసుకోండి అమ్మా. రవి కన్నా ముందు 11 మంది ఉన్నారు. మీకు అనాలిసిస్ చేసి చెప్తాను చూడమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 మెంబర్స్. అండ్ దెర్ ఆర్ 8 పర్సన్స్ బిట్వీన్ రవి అండ్ రమేష్. చూడమ్మా, 1 2 3 4 5 6 7 8 అండి. సో 8 పర్సన్స్ బిట్వీన్ రవి అండ్ రమేష్. అంటే ఇక్కడ ఎవరు వస్తారండి? రమేష్ వస్తాడు నాన్న. తర్వాత ఏమి ఇచ్చాడు చూడండమ్మా, రమేష్ యొక్క పొజిషన్ ఎంత చెప్పాడండి? రమేష్ ఈజ్ 10th ఫ్రమ్ రైట్ హ్యాండ్. 10th కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఎగ్జాక్ట్గా రవి అనేవాడు రైట్ హ్యాండ్కి వచ్చేస్తాడు. ఇప్పుడు అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కదా. అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితే ఇక్కడ వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అవుతారు? జాగ్రత్తగా చూసి చెప్పండి అన్నప్పుడు ఎంత అవుతుంది? సో 11 + 1 ఎంత అవుతుందమ్మా? 12 అవుతుంది. కాబట్టి చూడండి అమ్మా, నీకు 12 వచ్చిన ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతున్నాయి, 30 వచ్చిన ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతున్నాయి. కాబట్టి నీ ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? ఎయిదర్ 30 ఆర్ 12 అవుతుంది. సో ఈ కండిషన్ ఏంటమ్మా? ఓవర్లాప్ కండిషన్ అవుతుంది. ఇది నాట్ ఏ ఓవర్లాప్ కండిషన్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి అన్న, ఎప్పుడైనా టోటల్ ఇవ్వలేనప్పుడు మాత్రం మనకి పాసిబిలిటీస్ చెక్ చేసుకోవాలి. సో కండిషన్ అనేది నాట్ ఏ ఓవర్లాప్ బేస్ ఇచ్చాడా, ఓవర్లాప్ బేస్ ఇచ్చాడా? ఎందుకంటే ప్రతి స్టేట్మెంట్ నాకు ఎగ్జాక్ట్గా నేను రిప్రజెంట్ చేసిన దాంట్లో సరిపోతుందంటే నీ ఆన్సర్ ఏదో 30 అవ్వచ్చు, లేకపోతే 12 అవ్వచ్చు అండి. నెక్స్ట్ వన్, ఇన్ ఏ రో ఆఫ్ 40 persons, రామ్ ఈస్ 10th person ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్. రామ్ ఈజ్ 10th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అండి. రామ్ కన్నా ముందు 9 మంది ఉన్నారు. అండ్ కృష్ణ ఈజ్ 18th person ఫ్రమ్ ది రైట్ ఎండ్. కృష్ణ ఈజ్ 18th ఫ్రమ్ రైట్ ఎండ్ అన్నాడండి. సో ఈ పొజిషన్లో కృష్ణ ఉన్నాడు. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ 40. ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ 40 అండి. ఇఫ్ రామ్ అండ్ కృష్ణ ఇంటర్చేంజ్ దర్ పొజిషన్, వాళ్ళిద్దరూ పొజిషన్ మార్చుకుంటున్నాడు అని చెప్పాడండి. అంటే ఇక్కడ ఎవరు వస్తారమ్మా? నౌ ద పొజిషన్ ఈజ్ రిలేటెడ్ టు ద కృష్ణ, నౌ ద పొజిషన్ ఈజ్ రిలేటెడ్ టు ది రామ్. వాళ్ళిద్దరూ పొజిషన్ మార్చుకున్నాడు అని చెప్పాడండి. నౌ రామ్ అండ్ కృష్ణ ఇంటర్చేంజ్ దర్ పొజిషన్, దెన్ వాట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్ రామ్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్? రామ్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ ఎంత అవుతుంది అని అడిగాడండి. జాగ్రత్తగా చూడండి అన్న. ఇప్పుడు మీకు ఇది ఓవర్లాప్ కండిషన్, నాట్ ఏ ఓవర్లాప్ కండిషన్ ఐడెంటిఫై చేయాలండి. ఎందుకంటే చూడండి అన్న, సమ్ ఆఫ్ దోస్ వాల్యూస్ చూడండి అమ్మ. సమ్ ఆఫ్ దోస్ వాల్యూస్ ఏంటి? 10th 18th. ఒకసారి చూడండి అమ్మ, 10th 18th, 10 + 18 అనే వాల్యూ లెస్ దెన్ ది టోటల్ వాల్యూ వస్తే నువ్వు ఏ కండిషన్ తీసుకుంటావండి? నాట్ ఏ ఓవర్లాప్ కండిషన్లోనే సాల్వ్ చేయాలి. అంటే జాగ్రత్తగా చూడండి అన్న, ఇక్కడ 10 + 18, 10 + 18 = ఎంత అవుతుందండి? 28 అవుతుందండి. ఈ 28 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈ బిట్వీన్ కౌంటింగ్ ఎంత వస్తుందండి? 12 మెంబర్స్ వస్తారు. నీకు ఇక్కడ టోటల్ ఇచ్చేసాడు కాబట్టి ఇచ్చిన కండిషన్ ఓవర్లాపా నాట్ ఏ ఓవర్లాప్ నువ్వు ఐడెంటిఫై చేసావు. సో చేసిన కండిషన్ ఏంటంటే నాట్ ఏ ఓవర్లాప్ కండిషన్. ఎందుకంటే సమ్ ఆఫ్ ది 2 persons బోత్ ఎండ్స్ వాల్యూ అనేది టోటల్ వాల్యూ కన్నా తక్కువ ఉంది కాబట్టి నాట్ ఏ ఓవర్లాప్ కండిషన్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? వాట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్ రామ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి,
ఇక్కడ బిట్వీన్ 12 మెంబర్స్ ఉన్నప్పుడు కృష్ణ వరకు 10 మెంబర్స్ అయ్యారు. 10 ప్లస్ 12 ఎంత అవుతుందండి? 10 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 22. రామ్ పొజిషన్ కావాలి కాబట్టి నీ ఆన్సర్ ఎంత అవుతుందండి? 23rd పొజిషన్. ఫ్రమ్ విచ్ ఎండ్ అవుతుందమ్మా? లెఫ్ట్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వన్, Q is 19th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. Q is 19th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. Qకి లెఫ్ట్లో 18 మెంబర్స్ ఉన్నారు. R is 23rd ఫ్రమ్ రైట్ ఎండ్. R is 23rd ఫ్రమ్ రైట్ ఎండ్. R is 23rd ఫ్రమ్ రైట్ ఎండ్ అంటే రైట్లో 22 మెంబర్స్ ఉన్నారు. ఇఫ్ 3 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ Q అండ్ R, దెన్ వాట్ ఈస్ ద మినిమం నెంబర్? జాగ్రత్తగా చూడండి, మీకు అదే మెన్షన్ చేశాను. మినిమం నెంబర్ కేస్ అనేది నీకు ఎప్పుడు వస్తుందండి? ఓవర్లాప్లో వస్తుంది. మినిమం నెంబర్ కండిషన్ ఎప్పుడు వస్తుందండి? ఓవర్లాప్. కాబట్టి నువ్వు ఈ కండిషన్ తీసుకోకు నాన్న. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఓవర్లాప్ చేస్తున్నాను. సో క్యూకి ఆర్కి మధ్య ఎంతమంది అని చెప్పండి? 3 పర్సన్స్ అని చెప్పండి. ఇద్దరిని ఓవర్లాప్ చేయాలి కాబట్టి క్యూ ఇక్కడ పెట్టి 1 2 3 ఇక్కడ ఎవరు వస్తుందండి? ఆర్ పెడతావు. ఇప్పుడు కండిషన్ ఏమన్నాడు? దెన్ వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ కెన్ బి సీటెడ్ ఇన్ ఏ రో. సో మినిమం నెంబర్ అనేది మనకు ఓవర్లాప్లో వస్తుందని మీకు క్లియర్గా చెప్పాను కాబట్టి ఓవర్లాప్ కండిషనే చేయండి అన్న. ఇప్పుడు చూడమ్మా, క్యూ ఈజ్ 19th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. క్యూ ఈజ్ 19th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ అండి. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? 18 పర్సన్స్ ఉన్నాడు. తర్వాత ఏమన్నాడండి? Q is 19th from left end, R is 23rd from right end. R is 23rd from right end. So 23rd from right end. సో 23rd అన్నాడు కాబట్టి ఆ పర్సన్ ఎక్స్క్లూడ్ చేసేద్దామండి, ఎందుకంటే మనం ప్రతిసారి ఎక్స్క్లూడ్ చేసే రాస్తున్నాం కాబట్టి. సో 23rd అన్నాడు కాబట్టి ఇంకెంతమంది ఉంటారండి? 22 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమని అడిగాడు? వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ అని అడిగాడు. జాగ్రత్తగా చూడండి అమ్మ, కండిషన్ అలా చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 22 అని చెప్పాడు కదా, ఇక్కడ వరకు నేను కౌంట్ చేస్తే జాగ్రత్తగా చూడమ్మా, 1 2 3 4. 22 నుంచి 4 తీసేస్తే ఇక్కడ ఎంతమంది ఉంటారా? 18 మెంబర్స్ ఉంటారు. పాయింట్ నెంబర్ 1. సో దీని తర్వాత మనం రాసాం, దీని తర్వాత ఎంతమంది ఉంటారు? 18 ఉంటారు. ఇప్పుడు తర్వాత మరలా చూడండి అమ్మా, ఇక్కడ వరకు ఈ పొజిషన్ ఎంత అవుతుంది? 18 అవుతుంది. ఈ పర్టికులర్ వరకు 8 అవుతుంది. మరలా చూడండి అమ్మా, 1 2 3 4 తీసేస్తే యువతల వైపు ఎంతమంది ఉంటారు? జాగ్రత్తగా చూడండి, యువతల వైపు ఎంతమంది ఉంటారు? ఈ 4 అనే వాల్యూ 18లో తీసేస్తే ఇంకెంత ఉంటారండి? 14 ఉంటారు. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అవుతారండి? 14 ప్లస్ ఆర్ ప్లస్ 3 మిడిల్ పర్సన్ ప్లస్ క్యూ ప్లస్ 18. ఇది నువ్వు యాడ్ చేయాల్సిన ఆన్సర్. చూడండి అమ్మా, ఓవర్లాపింగ్కి నాట్ ఏ ఓవర్లాప్ కండిషన్స్ అనేది ఎలా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 18 20 ప్లస్ 14 ఎంత అవుతుందమ్మా? 34 ప్లస్ 3 ఎంత అవుతుందండి? 37 అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంత అవుతారమ్మా? రోలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అవుతారు? 37 అవుతారు. చూడండి అమ్మా, మినిమం అన్నాడు కాబట్టి సార్ మనకు ఆల్రెడీ చెప్పారు ఓవర్లాప్, కాబట్టి ఈ కేసు తీసుకోవట్లే, టైం వేస్ట్ అండి. నెక్స్ట్ వన్, P is 21st from the left hand, S is 23rd from right hand, and 3 persons are sitting between P and S. What is the maximum number? Maximum number అనేది మనకి ఎక్కడ వస్తుందండి? నాట్ ఏ ఓవర్లాప్ కండిషన్లో వస్తుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా డైరెక్ట్గా రాసేస్తామండి. P is 21st from లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్లో 20 మెంబర్స్ ఉంటారు. S is 23rd from right hand. S is 23rd from right hand. 23rd కాబట్టి ఇక్కడ 22 మెంబర్స్ ఉంటారు. There are 3 persons sitting between them. So not a overlap condition కాబట్టి డైరెక్ట్గా రాస్తానండి. Then how many persons are sitting in a row? అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందండి? 20 ప్లస్ P ప్లస్ 3 ప్లస్ S ప్లస్ 22 అవుతుంది. టోటల్ ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 20 23 ప్లస్ 20 ఎంత అవుతుందమ్మా? 43 ప్లస్ 2 ఎంత అవుతుందమ్మా? 45 ప్లస్ 2 ఎంత అవుతుందండి? 47 అవుతుంది. సో నీ కండిషన్లో వీడు మ్యాక్సిమం ఇచ్చాడు కాబట్టి నాట్ ఏ ఓవర్లాపింగ్ ఇస్తాం. అసలు ఏది ఇవ్వలేదంటే అప్పుడు నీ ఆన్సర్ ఏమవుతుందండి? కెనాట్ బి డిటర్మైన్ అవుతుంది. ఎందుకు కెనాట్ బి డిటర్మైన్ అవుతుంది? ఆ కేసు అనేది నాకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. నాట్ ఏ ఓవర్లాపింగ్ ఉంది, ఓవర్లాపింగ్ ఉంది. సో త్రూఅవుట్ కాన్సెప్ట్లో మనం దేని గురించి డిస్కస్ చేసుకున్నామంటే క్యూ బేస్డ్ ప్రాబ్లం గురించి, అబోవ్ బిహైండ్ ఇన్ ఏ రో గురించి, మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ గురించి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ గురించి. సో మీకు మరలా రివైజ్ చేస్తున్నాను చూడమ్మా, 2 పర్సన్స్ యొక్క బోత్ సైడ్స్ యొక్క సమ్ వాల్యూ లెస్ దెన్ టోటల్ వాల్యూ ఉంది అంటే నీ ఆన్సర్ ఏమవుతుందండి? నాట్ ఏ ఓవర్లాపింగ్ కండిషన్ అవుతుంది. నాట్ ఏ ఓవర్లాపింగ్లో నీ కౌంట్ ఎప్పుడు ఏమొస్తుందండి? మ్యాక్సిమం నెంబర్ వస్తుంది. తర్వాత ఏ ప్లస్ బి వాల్యూ అనేది గ్రేటర్ దెన్ టోటల్ వాల్యూ ఉంది అంటే అది ఓవర్లాపింగ్ కండిషన్. ఓవర్లాపింగ్ కండిషన్లో మినిమం వస్తుంది. సార్ నాకు అసలు
టోటల్ వాల్యూ వాడు మెన్షన్ చేయకపోతే మీకు ఏం చెప్పానండి ఒక లాజిక్, ప్రైమరీ న్యూమరికల్ వాల్యూ నువ్వు ఏదైతే తీసుకుంటున్నావో అది బిట్వీన్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంది అంటే మనకి కంపల్సరీగా మ్యాక్సిమం వాల్యూ వస్తుంది, మినిమం వాల్యూ వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే మనం ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా కౌంటింగ్ అనేది చేయగలమండి ఒక పర్సన్ యొక్క పొజిషన్ని. థ్యాంక్ యూ అండి.